హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే చూస్తే సీజన్ 5 మానస్ అనమాట డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో లైవ్ అయితే ఉండబోతుంది. ఈరోజు 2ంటికి అనమాట, అది కూడా లైవ్. అది కూడా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో తను మీటప్ అవ్వబోతున్నారనమాట. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమింగ్లో తనతో చాట్ కూడా చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే టాస్క్లు అయితే జరిగాయన్నమాట. అది కూడా చూస్తే 4గో టాస్క్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం 3 టాస్క్లు చూసేసాం. 4గో టాస్క్ వచ్చేసి చూస్తే ఒక టైమింగ్ అనేది పెడతారు. ఈ టైమింగ్ ప్రకారం వాళ్ళు టాస్క్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. దీంట్లో 2 టీమ్స్ ఆడతాయి అనమాట. 2 టీమ్స్లో చూస్తే మాత్రం సీతా టీం అయితే దగ్గరగా వచ్చి విన్ అయిపోతుంది అనమాట. ఆ నెక్స్ట్ బిగ్ బాస్ కొంచెం సేపు అయిన తర్వాత ట్విస్ట్ అయితే ఇస్తారు. అది కూడా ఏంటి అంటే, మీరు ఈ టైమింగ్ ప్రకారం పెట్టలేదు, అందుకే మీరు ఫెయిల్ అయ్యారు, అసలు ఎవరు కూడా ఈ టాస్క్లో విన్ కాలేదని చెప్తారు. ఇది బిగ్ ట్విస్ట్ అనమాట హౌస్లో అందరికీ కూడా. ఇక్కడ చూస్తే నో ప్రైజ్ మనీ అనమాట. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అయిపోతారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఇంకొక టాస్క్ అయితే జరుగుతుంది. అది కూడా డాన్సింగ్ టాస్క్ అనమాట. అంటే హౌస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ 2 టీమ్స్లో వాళ్ళు కూడా ఎవరికైతే ప్లే అవుతుందో అప్పుడప్పుడు వాళ్ళు డాన్సింగ్ చేస్తూ ఉండాలి. ఎవరైతే డాన్సింగ్ బాగా చేస్తారో దాన్ని బట్టి, ఒక పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ డిసైడ్ చేస్తారనమాట విన్నింగ్ అనేది. ఇక నెక్స్ట్ కూడా చాలానే జరిగాయన్నమాట. దాని గురించి కూడా నేను కన్ఫర్మ్ అప్డేట్ రాగానే చెప్తాను. ఈ వారం అయితే ఎలిమినేషన్ అనేది ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో చూస్తే నబీల్ ఉన్నాడు. 25-26% ఓటింగ్ అయితే తనకైతే వస్తుంది, టాప్లో ఉన్నాడు. ఆ నెక్స్ట్ చూస్తే ప్రేరణ ఉంది, 17% ఓటింగ్ అయితే తనకు వస్తుంది. ఆ నెక్స్ట్ చూస్తే మణికంఠ ఈ ప్లేస్లో కనిపిస్తున్నాడు, 17% ఓటింగ్ వస్తుంది. అఫీషియల్గా అయితే ఓటింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా. అలానే ఆ తర్వాత ఆదిత్య హోమ్ 16% ఓటింగ్ వస్తుంది, ఈ ప్లేస్లో ఉన్నారు. ఆ నెక్స్ట్ చూస్తే పృథ్వీరాజ్ 13% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే సోనియా అయితే 9% ఓటింగ్ అయితే వస్తుంది. ఈ వారం చూస్తే పృథ్వీ, సోనియా కొంచెం డేంజర్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అఫీషియల్ దాన్ని బట్టి ఎలిమినేషన్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట.